ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. దేవునికి మహిమ కలుగును గాక. 35th లెంట్లో దేవుడు మొదటి రోజు మొదలుకొని 34 డేస్ కూడా దేవుడు తన కాపుదల భద్రపరుచుకొని మరి తిరిగి మనం ప్యాషన్ వీక్లో మరి ఈ యొక్క లెంట్ లాస్ట్ మరి వీక్లో మనం అందరం కూడా దేవుడు కృప చూపినాడు. దేవునికి మహిమ చెల్లిస్తూ మరి హోలీ మండే అంటారు ఈరోజు. ప్యాషన్ వీక్ అనగా పరిశుద్ధమైన వారము, పవిత్రమైన వారము. మరి ప్యాషన్ వీక్, పవర్ఫుల్ ఎమోషన్స్ వీక్ అంటారు, స్ట్రాంగ్ ఫీలింగ్స్ వీక్ అంటారు, హోలీ సఫరెన్స్ వీక్ అంటారు. మరి ఇది పవిత్రంగా భావించే పరిశుద్ధ వారంలో ఈ 4 రోజుల్లో 4 గొప్ప సందేశాలు యేసయ్య మనకు అందించబోతున్నారు. కాబట్టి హోలీ మండే ఈజ్ ద సెకండ్ డే ఆఫ్ ద ప్యాషన్ వీక్ ఆఫ్టర్ పామ్ సండే. మరి ఇక్కడ ఈ మండే జరుగుతున్న ఆఫ్టర్ యెరూషలేము జయప్రవేశం తర్వాత మరి యేసయ్య ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అదొక దొంగల గుహగా ఆయనకు కనపడిన సందర్భం మనం చూస్తున్నాం. అందుకు జీసస్ క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్, యేసు దేవాలయంను శుద్ధి చేయట లేకపోతే శుభ్రపరచుట. మరి ఇక్కడ 4 సువార్థికులు కూడా ఈ విషయాన్ని పొందుపరచారు. అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ మెసేజ్, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్న సందర్భం మనం చూడొచ్చు. మరి సేవ ముగింపులో రాశారు, సేవ ఆరంభంలో కూడా ఈ యొక్క విషయాన్ని రాశారు. 4 సువార్థికులు, మత్తయి గారు, మార్కు, లూకా, జాన్ గారు కూడా మరి 4. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 13లో చూసుకోవచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయం 15, 16, 17లో చూసుకోవచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయం 45, 46లో చూసుకోవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయం 14, 16 వరకు కూడా చూసుకోవచ్చు. మరి ఇక్కడ all 4 Gospels record that Jesus cleansed the temple in Jerusalem. మరి 4 సువార్థికులు కూడా మరి రాసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి దేవాలయంలో మనకి ఏం జరుగుతుంది, దేవాలయంలో ఏం జరగాలి, కానీ అక్కడ దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగకి 20 లక్షల మంది అక్కడికి వస్తారు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి పస్కా పండుగను ఆచరిస్తుంటారు. మరి అక్కడ మరి ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చినప్పుడు డాలర్స్ ఏ విధంగా చేంజ్ చేస్తారు, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు రూపీస్ ఏ విధంగా చేంజ్ చేస్తారో ఆ విధంగా క్రయ విక్రయములు అక్కడ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ జరుగుతుంది. రూకలు మార్చేవారంటే కరెన్సీ చేంజెస్, మనీ చేంజింగ్ వాళ్ళు అక్కడ వచ్చినారు. గువ్వలమ్ము తొలిచూలను తీసుకొని అక్కడ పస్కా పండుగని ఆచరించడానికి మరి పిల్లలు పుట్టినప్పుడు కానీ పిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ తొలిచూలని మరి అక్కడ అమ్మడం, అక్కడ గువ్వలు అమ్ముతూ ఉంటారు. రకరకాలుగా లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు మనం చూసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ క్రయ విక్రయములు అంటే అమ్మడము, కొనడం అక్కడ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ జరుగుతుంది. ఎక్కడ జరగవలసిన చోట జరగాలి, కానీ ఎక్కడ జరుగుతుంది ఇది? దేవుని మందిరములో, ఆరాధించే స్థలంలో, దేవుని గణపరిచే స్థలంలో, నా మందిరం సమస్తమైన అన్యజనులకు అన్న మందిరములో ఏం జరుగుతుందంట? క్రయ విక్రయములు జరుగుతున్నాయంట, అమ్మడము జరుగుతుందంట, కొనడము జరుగుతుందంట, రూకలు మార్చడము జరుగుతుందంట. జరగవలసిన ప్లేస్లో జరగట్లేదు, కానీ జరగని చోట దేవుని మందిరంలో ఆరాధించవలసిన స్థలములో కరెన్సీ చేంజింగ్, మనీ చేంజింగ్, అక్కడ తొలిచూలను తీసుకొని అక్కడ అమ్ముతున్నారంట. పావురాలను తీసుకొచ్చి, గువ్వలను తీసుకొచ్చి ఆ రకరకాలుగా అక్కడ అన్నీ కూడా ఒక ఏమంటారంటే కౌంటర్స్ అన్నీ ఏర్పరచుకున్నారంట. ఒక దొంగల గుహగా వారు చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి దేవాలయంలో. ఆలోచన చేద్దాం. ప్రపంచంలో ఎక్కడ యూదులున్నా పస్కా పండుగ 20 లక్షల మంది యూదులు యెరూషలేమునకు రావడం జరుగుతుందంట. దేవాలయంలో దేవుని సన్నిధి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, రక్తంతో కడగబడిన బిడ్డలు ఉండాలి. కానీ ఏం చేసినారంట? ఒక దొంగల గుహగా దాన్ని చేయడం చూస్తున్నాం. ఈరోజు సంఘాలు ఎన్నో విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు మాకు చర్చ్ లేక రెంటెడ్ బిల్డింగ్లో మేము ప్రతి నెల 15 నుంచి 20 వేలు కట్టి మేము రెంటెడ్ హాల్లో ఆరాధన చేసుకుంటున్నాం. కానీ ఈరోజు కొన్ని మందిరాలను మనం చూసుకున్నట్లయితే ఎంతో గొప్ప మందిరాలను దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు, ఎంతో గొప్ప దేవుని సన్నిధిని అనుభవించే భాగ్యం ఇచ్చినారు, ఎంతో స్థలాలను దేవుడు ఇచ్చినాడు, పెద్ద పెద్ద మందిరాలు. మరి ఆ మందిరంలో ఉన్నవారు అన్నీ ఉన్నవారు, ఆస్తులు ఉన్నవారు, అంతస్తులు ఉన్నవారు, భోగభాగ్యాలు ఉన్నవారు, ఉద్యోగాలు ఉన్నవారు, అన్ని ఫెసిలిటీస్ దేవుడిస్తే అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో దేవుడు లేడు, దేవుని మందిరంలో దేవుడు లేడు. ఆలోచన చేద్దాం. ఏమైనా మన హృదయంలో ఉంటే అవి మనము తీసివేసుకోవాలి. ఆ మందిరంలో ఏ చెడు అయితే జరుగుతుందో అవన్నీ కూడా యేసయ్య ఏం చేసినాడంట? శుద్ధిపరచడం. ఏమైనా చేయండి, కానీ యేసయ్యకి ఆయన మందిరాన్ని పాడు చేస్తే మాత్రము ఆయన ఊరుకునేదే లేదు. మన హృదయము దేవుని ఆలయం. ఇన్ ద సేమ్ వే ఆత్మీయంగా మనం ఆలోచన చేసినట్లయితే మన హృదయం అనే ఆలయము దేవునిది, అది పాడు చేసుకోకూడదు. 1 కొరింథీ 3వ అధ్యాయం 16, 17 చదువుకోండి. తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయం 19, 20 చదువుకోండి. దేవుడి రోజు అలాంటి మందిరాల కోసం కాదండి. దేవుడు ఆశపడేది నీ మందిరము శుద్ధి చేయబడాలి, నీ మందిరము శుభ్రంగా ఉండాలి, నువ్వు క్లెన్జింగ్ అయిపోవాలి.
నువ్వు క్లెన్జింగ్ అయిపోవాలి. కీర్తనలు 51, 10, 11 శుద్ధ హృదయం ఆయనకు కావాలంట. ప్రావర్బ్స్ 5:4-5 మరి సామెత 4-5 చూస్తున్నాడు, హృదయము భద్రముగా కాపాడుకోవాలంట. దొంగల గుహగా నువ్వు చేసుకో. ఈరోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు చర్చిలలో మరి ఎంత భయంకరంగా కొట్లాటలు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాము. ఈరోజు మందిరం లేక నేను కొన్ని సంఘాల గురించి కన్నీటితో కొన్ని దినాల నుంచి ప్రార్థన చేసిన, దేవా నాకు మందిరం లేక నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ ఒక్కొక్క చర్చిలలో ఎంతో పెద్ద ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి 2 ఆరాధనలు జరుగుతున్నాయంట. మార్నింగ్ 8 o'clock ఆరాధన జరుగుతుందంట, 11కి ఇంకొక ఆరాధన, అదే చర్చిలో అంట, గొడవలంట. ఆలోచన చేద్దాం. నాగర్ కర్నూలు ప్రాంతంలో 2 ఆరాధనలు అంట. 2 ఆరాధనలు ఎక్కడ ఉందండి? పోలీసు వాళ్ళని పెట్టి ఆరాధన జరుగుతుందంట. నాగర్ కర్నూలు ఎంబీ చర్చ్లో పోలీసు వాళ్ళని పెట్టి ఆరాధన, 2 ఆరాధనలు జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళకి సువార్త చెప్పాలి, కానీ ఈరోజు పోలీసు వాళ్ళే కాపలాగా ఉండి ఆరాధనలు జరుపుకుంటున్నారంట. ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి మన మందిరాలను ఏం చేసుకుంటున్నాం? దేవుడు నిన్ను మందిరాన్ని కాపాడుకోమని చెప్తున్నప్పుడు ఆ మందిరాలను మనం ఏం చేస్తున్నాం? ఒక దొంగల గుహగా మనం చేస్తున్నామంట. దొంగల గుహగా చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆధిక్యత, మందిరాన్ని కాపాడుకోమని దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చినాడు. క్రయ విక్రయములనంట, రూకలు మార్చు, బల్లలు, గువ్వలమ్మ వారు పీఠములు పడద్రోసి. యేసయ్య కోపం అక్కడ భయంకరంగా వచ్చింది. ఎక్కడ మనం ఆ కోపాన్ని చూడం, కానీ యేసయ్య కోపము చాలా భయంకరంగా ఉంది అక్కడ. ఆలోచన చేద్దాం. మరి ఈరోజు ఆత్మీయంగా మన హృదయం ఎలా ఉంది? మన హృదయం కూడా క్రయ విక్రయాలతో, శరీర కార్యములతో, కోపము, ద్వేషము, పగ, తగ్గించుకోలేని మనస్తత్వాలు ఉన్నాయేమో ఈరోజు సంఘాలలో మనం చూస్తున్నాం. ఎద్దుల్లాగా వెళ్తున్నారు, ఎద్దుల్లాగా బయటకు వస్తున్నారు. ఎద్దు తునకలైపోవాలి బలిపీఠం దగ్గర, కానీ తునకలై బయటికి రావట్లేరు. కొట్లాటలతో బయటకు వస్తున్నారు, అలజడులతో బయటకు వస్తున్నారు. దేవుని మందిరంలో వాక్యం వింటున్నారు, కానీ మరలా ఎలా వస్తున్నారు? ఎద్దుల్లాగా వెళ్ళి ఎద్దుల్లాగా వస్తున్నారు. ఏలియా బలిపీఠం దగ్గర ఎద్దును బలిపీఠం మీద పెట్టి తునకలు తునకలు తునకలు. వెన్ యు కమ్ నియర్ టు ద ఆల్టర్, నువ్వు కూడా బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు తునకలైపోవాలి. వాక్యం ద్వారా దైవజనుడు వాక్యము రిలీజ్ చేస్తున్నప్పుడు నీవు కూడా వాక్యము ద్వారా తునకలైపోవాలి. ఆ వాక్యము 2 అంచుల గల ఖడ్గము. నిజంగా నువ్వు తునకలైపోతే నీలో తగ్గింపు వస్తుంది. నువ్వు తునకలైపోతే నీలో విధేయత వస్తుంది. నువ్వు తునకలైపోతే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు తునకలైపోతే ప్రార్థన పవర్ నీలో వస్తుంది. నువ్వు తునకలైపోతే వాక్యము నీలో పనిచేస్తే, తునకలు కాకపోతే నీలో తగ్గింపు కానీ, విధేయత కానీ, ఒబీడియన్స్ కానీ ఏమీ కూడా ఉండడానికి అవకాశం లేదు. ఆలోచన చేద్దాం. మత్తయి 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేది. ఏం చూసి వస్తున్నాం మనం చర్చ్లో? అట్రాక్షన్స్, బిల్డింగ్, మాది పెద్ద సంఘం, ఎస్టాబ్లిష్డ్ చర్చ్, ఫుల్ కాంగ్రిగేషన్. ఇది దేవుడు చూడట్లేడు. రేపు దేవుడు అడగట్లేదు, నా మందిరాన్ని ఏం చేసినావు నువ్వు? ప్రతి ఒక్క సంఘ బిడ్డని దేవుడు లెక్క అప్పగించమంటాడు. దైవజనుల లెక్క అప్పగించమంటాడు. దైవజనులకు హింసలు, నిజంగా పనిచేసే దైవజనులకు బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖము. అనాయింటెడ్ పర్సన్, అనాయింటెడ్ సేవకుడిని మనం ఏమన్నామంటే అది చాలా శాపగ్రస్తమైనది. ప్రియ దేవుని బిడ్డల, అనాయింటెడ్ పర్సన్ని మనం ఏమని అన్నామంటే అది చాలా వేదన 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 మన జీవితంలో. ఎక్కడ దెబ్బ కొడతాడో దేవుడు తెలుసు మనకు. చాలా కర్స్, శాపంలో పడిపోతాం. బీ కేర్ఫుల్. దైవజనులు అనే ముందు, దేవుని మందిరాన్ని పాడు చేసే ముందు, దేవుని మందిరంలో గొడవలు పెట్టుకునే ముందు, ఎప్పుడెప్పుడు గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన కలిగి మందిరాలను పాడు చేస్తున్న ఆ దేవుని మందిరాన్ని డెన్ ఆఫ్ థీవ్స్, రాబర్స్ లాగా తయారు చేసుకున్నాను. యూ హ్యావ్ మేడ్ ఇట్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్, రాబర్స్. దొంగల గుహ అంట, దొంగల గుహ. కోపం వచ్చింది యేసయ్యకి. మందిరాన్ని అంతా కూడా ఆయన శుభ్రపరచు, అక్కడ పెట్టినవన్నీ కూడా పడేసినాడు యేసయ్య. ఆయన మందిరాన్ని పాడు చేసి, నా మందిరం సమస్తమైన అన్యజనులకు అక్కడ ఏం జరుగుతుంది? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అనేక రోగులు వస్తున్నారు దేవాలయం కేసే స్వస్థపరచ. అలాంటి స్థలాన్ని ఏం చేస్తున్నారు? బాధలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నవారు వచ్చిందని ఇప్పుడు బాగు చేస్తున్నాడు యేసయ్య. కానీ అక్కడ ఏం జరుగుతుంది? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి. కానీ దేవాలయంలో జరుగుతుంది, ఇప్పుడున్న మందిరాలలో ఏం జరుగుతుంది? పోస్టుల వల్ల ఏం జరుగుతుంది? ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడుతాం. గత దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర, దేవా మందిరాల్లోకి ఎంతోమంది రిమోట్ ఏరియాలో బాధపడుతున్నారయ్యా. మరి ఈరోజు అంత పెద్ద మందిరాలయ్యా, అంత పెద్ద సేవనైనా, అంత పెద్ద హోదానైనా మందిరాలకు ఇచ్చిన, మరి ఏంటి ప్రభా, ఏంటి ఏం చేస్తున్నారు మందిరాలని? దేవుణ్ణి చాలా నేను కన్నీటితో అడుగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాకడ సమీపంగా ఉంది. నువ్వు లెక్క అప్పగించే రోజు రాబోతుంది.
మరి ఏం అప్పగించబోతున్నాం మనం దేవునికి? నీ మందిరం ఏం చేసినామంటే ఏం చెప్తావు నువ్వు? వాట్ యు హ్యావ్ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్? దేవునికి మనం ఏమి ఆన్సర్ ఇవ్వబోతున్నాం? ఆలోచన చేద్దాం. ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ సోమవారంలో క్లెన్జింగ్ ద టెంపుల్. యేసయ్య ఏదైనా సహిస్తాడు, మనం తప్పు చేసినా సహిస్తాడు, కానీ ఆయన మందిరముని పాడు చేస్తే నేను వారిని కూడా పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. మీకు ఇచ్చిన వచనాలు చదువుకోండి, తర్వాత ధ్యానం చేయండి. ధ్యానాల వారం ఇది తెలుసా. ఇది ఆల్రెడీ నాకు టైం చాలా అయిపోయింది. నాకు మళ్ళీ దీన్ని మీకు రికార్డ్ నేను చేసి మళ్ళీ దీన్ని సేవ్ చేసి మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి మీకు పంపాను. ఓన్లీ నాకు 10 minutes మాత్రమే వాట్సాప్లో పంపించగలుగుతాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రేయర్ ఇవన్నీ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. ఆల్రెడీ 10 minutes అవుతుంది ఇక్కడ. మళ్ళీ నేను దీన్ని మీకు అంతా సేవ్ చేసి మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ నేను వాట్సాప్ మీకు పంపించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని మందిరాన్ని మనం పాడు చెయ్యకూడదు. నా మందిరము నా హృదయం అంటున్నాడు దేవుడు. నా ఆలయమై ఉన్నది కాబట్టి ఆలయాన్ని మీరు పాడు చేయొద్దు. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. భద్రంగా నువ్వు కాపాడుకోవాలంట. అక్కడ క్రయ విక్రయాలు జరిగినాయి. ఈరోజు నీ హృదయంలో ఏం జరుగుతుంది? పాడు, తగ్గింపు లేకుండా, ఒబీడియన్స్ లేకుండా, విచ్చలవిడి జీవితం కలిగి. ప్రసంగి 5:1 నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? బీ కేర్ఫుల్. జాగ్రత్త. ఏదో వచ్చినామా పోయినామా కాదు ప్రియ దేవుని బిడ్డ. జాగ్రత్తగా ఉండాలంట. దేవుని మందిరం పట్ల జాగ్రత్త వహించకపోతే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. నీ హృదయాన్ని కూడా పాడు చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. నీ హృదయాన్ని కూడా పాడు చేసుకో. ఒకవేళ నా హృదయంని, నా ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే నిన్ను కూడా నేను పాడు చేస్తాను అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని ఇప్పటికైనా మన బ్రతుకులు, మన జీవితాలు మార్చుకొని నీకు దేవుడిచ్చిన మందిరము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. చాలామంది రిమోట్ ఏరిచిన మందిరాలు లేక, కట్టుకోలేని స్తోమత లేక ఈరోజు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. కట్టుకుందామన్నా కూడా కట్టుకొనివ్వకుండా చేస్తున్న బయట సమాజం ఉన్నది ప్రియ దేవుని బిడ్డల. కానీ ఈరోజు ఉచితంగా దేవుడు మీకు మందిరాలను ఇచ్చినాడు. ఉచితంగా మీకు స్పాన్సర్స్ని దేవుడు ఇచ్చినాడు. ఫారెన్ ఫండ్స్ని దేవుడు మీకు ఇచ్చినాడు. మీ మందిరాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం చేసే తప్పులు మన పిల్లల మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. హోలీ మండే, జీసస్ క్లెన్సింగ్ ద టెంపుల్. ఈరోజు నీ హృదయాలను, నీ మందిరాలను కూడా శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పటితో అన్నీ ఆపేసి నా మందిరాన్ని నేను కాపాడుకోవాలి. ప్రార్థన చేయి. ఒక ఏలియా వలె నువ్వు ప్రార్థన చేయి. యెజబెలులు బయలుదేరినారు సంఘాలలో. ఏలియా కూడా భయపడి వెళ్ళిపోయినాడు. కానీ దేవుడు ఏలియాని బలపరచు. ఏలియా, శక్తికి మించిన ప్రయాణం ఉంది, వెళ్ళు. శక్తికి మించిన ప్రయాణం ఉంది, వెళ్ళినాడు. ఒక్క ఏలియా లాగా నీ ఇంట్లో నువ్వు తయారైతే నీ సంఘం నిలబడుతుంది. ఒక్క ఏలియా లాగా నువ్వు తయారవ్వు, నీ సంఘం నిలబడుతుంది. ఒక్క ఏలియా లాగా ప్రార్థన చేయి. బలిపీఠం మీదకి అగ్ని దిగొస్తుంది, నీ మందిరం మీదకి అగ్ని దిగొస్తుంది ప్రియ దేవుని. అప్పుడు ఎవరు ఏం చేయడానికి అవకాశం ఉండదు. ఒక ఏలియా లాగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రయ విక్రయములు, రూకలమ్మువారు, గువ్వలమ్మువారు మొత్తము యేసయ్య ఆ స్థలంలోకి వచ్చి అన్నీ తీసేసి పడేసినాడంట. మరి ఈరోజు నీ హృదయంలో ఏమున్నా కూడా తీసేసుకో, శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో. పవిత్ర వారంలో, పరిశుద్ధ వారంలో శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో. నీ బ్రతుకుని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. 34 days వాక్యాలు వింటూనే ఉన్నాం. మన బ్రతుకులు మారకపోతే వేస్ట్, మన జీవితాలు మారకపోతే వేస్ట్ ప్రియ దేవుని బిడ్డారు. ఆ సహోదరుడు నాకు ఫోన్ చేసినప్పుడు, అది ఒక MB చర్చ్ నాగర్ కర్నూలు 2 ఆరాధనలు జరుగుతున్నాయి అక్క. చర్చికి మొదటి ఆరాధనలో మేము ఒకరోజు జయరాజు గారు నేను వాక్యం చెప్పడానికి 2000 మరి ఆ యొక్క 13లో వెళ్ళినప్పుడు వేల మంది అందులో కూర్చున్నారు. కానీ ఈరోజు 2 వర్గాలుగా చీలబడి ఒక ఆరాధన, 2 ఆరాధన, అదే పక్కన మందు బాటిల్స్ పెట్టుకొని తాగుతారంట. ఎక్కడుందండి? దేవుని మందిరంలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి. బాధల్లో ఉన్నవారు వస్తారు, అన్యులు వస్తారు, కష్టాలలో ఉన్నవారు వస్తారు, బాధల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నవారు వస్తారు, కన్నీరుతో ఉన్నవారు వస్తారు మందిరానికి. మందిరంలో ఒక అన్యుడు వచ్చినాడు అనుకోండి, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అన్యుడు ఏమనుకుంటాడు? బాధల్లో వచ్చిన వాడు ఏమనుకుంటాడు? బయట గుడ్లే బెటర్ ఉన్నట్టుంది దీనికన్నా అనుకొని సాక్ష్యం పోతుంది. అక్కడ క్రైస్తవుల సాక్ష్యం పోతుంది ప్రియ దేవుని బిడ్డ.
దేవుని మందిరాన్ని పాడు చేయకండి. నీ ఆలయాన్ని నువ్వు పాడు చేసుకోకు, నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకోకు. భద్రంగా కాపాడుకొని మందిరాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యత ఒక బ్లెస్సింగ్. నా మందిరం సమస్తమైన అన్యజనులకు, నా మందిరంలో సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం, నీ మందిరంలో నివసించు వారందరూ ధన్యులు. 84 సంకీర్తన అంతా చదవండి. కోరహు కుమారులు జీవం గల దేవుని దర్శించక నా హృదయం ఆనందంతో కేకలు వేయుచున్నదంట. మరి ఈరోజు కేకలు ఏం కేకలు అవుతున్నాయి చర్చ్లలో? ఏం కేకలండి, ఏం కేకలు? వాక్యం కేకల, ఆరాధన కేకల, ఏం కేకలు వినిపిస్తున్నాయి? ఈరోజు జ్ఞాపకం చేసుకుందామా? దేవుణ్ణి అవమానిస్తున్నాం, మనం దేవుణ్ణి నిందిస్తున్నాం. సిలువ 2000 సంవత్సరాల క్రితమే వేసినారు, కానీ ఈరోజు మరల నీ పాపము, నీ శాపము, నీ తప్పులు, నీ మాటలు, నీ జలస్, నీ ఈగో, నీ ద్వేషాలు, పగలన్నీ కూడా మరలా సిలువ వేస్తూనే ఉన్నాయి. యేసయ్యని హల్లెలూయా. ప్రత్యేకంగా మనం సిలువ అప్పుడే వేసింది కాదండి, మరలా సపరేట్గా మనం వేస్తూ ఉన్నాం. ఆలోచన, నీ హోదా అవసరం లేదు చర్చ్లో, నీ బలగం అవసరం లేదు, నీ యొక్క మంచి ఆలోచన, వాక్యం చెప్పడం ఇంపార్టెంట్ కాదు, వాక్య ప్రకారంగా జీవించడం అనేది ఇంపార్టెంట్. వాక్యం ఎవరేం చెప్తారు? పాస్టర్ చెప్తాడు, పాస్టర్ అమ్మ చెప్తాడు, ఎవాంజలిస్ట్ చెప్తాడు, విశ్వాసి చెప్తాడు, మామూలోడు చెప్తాడు, మామూలు జ్ఞానం లేనోడు చెప్తాడు, జ్ఞానం ఉన్నోడు చెప్తాడు. చెప్తున్న ఇంపార్టెంట్ కాదు, మనం దాని ప్రకారంగా చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈరోజు వాక్య ప్రకారంగా జీవిస్తాం. ఈ ధ్యానంలో మనం కూడా మన బ్రతుకులను మార్చుకుందాం. అక్కడ యేసయ్య ఆ యొక్క దేవాలయంని శుద్ధి చేసినట్లుగా ఈరోజు ఆత్మీయంగా నీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకో, నీ శరీరాన్ని కాపాడుకో, నీ ఆత్మను కాపాడుకో, నీ సంఘాన్ని కాపాడుకో, నీ దైవజనులను కాపాడుకో, నీ యొక్క మరి ఆ యొక్క సంఘ విశ్వాసులను కాపాడుకో. ఒక ఏలియాలాగా నీ కుటుంబంలో ఉండి ప్రార్థన చేయి, నీ సంఘం నిలబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం విని బలపడి నీ బ్రతుకును మార్చుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.